మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు గుంతకల్ తెలుగుదేశం మైనార్టీ నాయకులు అందరూ కలిసి జయరామన్న ఆదేశాల మేరకు మన నాయనస్వామి గుంతకల్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మన ముస్లిం ఆధ్వర్యంలో ఆయన కూడా వచ్చినారు. నాయనస్వామి శ్రీనివాసులు అన్న కూడా వచ్చారు. మన తెలుగుదేశం తరఫు నుంచి శీతల పానీయం అది పంచడం జరిగింది. ఇక్కడి నుంచి వచ్చినటువంటి మన హిందూ సోదరులకు అయితే కానీ అన్ని కులాలు అన్ని మతాలకు కలుపుకొని వినాయకుని ఊరేగింపు మన రైల్వే గ్రౌండ్ నుంచి గాంధీ చౌక్, ఎన్టీఆర్ సర్కిల్, మదీనా ఆర్ట్స్, అంబేద్కర్ దగ్గర కూర్చొని మనము ఇక్కడ మన మహిళా సోదరులు కలిసి ఇక్కడ శీతల పానీయాలు పంచడం జరిగింది. అందరూ కూడా ఈరోజు మనము కులాల మతాలకు ఆశయాల కోసము శాంతియుతంగా మనం కలిసిమెలిసి ఉండాలా. భారతదేశం ఐక్య లౌకిక రాజ్యం అని చెప్పడం కోసం ఇది నిదర్శనము. గుంతకల్లో ఎక్కడ జరగనటువంటి రాయలసీమ జిల్లాలో 4 జిల్లాల్లో ఇక్కడ గుంతకల్లో ఒక నిమజ్జనం అని అయితేనేమి, వినాయక చవితి నిమజ్జనము పండగ అయితేనేమి, మిలాదున్నవి 16వ తేదీ ఉంది. ఆ పండగ అయితేనేమి మోట్లేని దర్గా నుంచి మొత్తం ధర వరకు పోతాం. కాబట్టి ఇక్కడ హిందూ ముస్లిం బాయిగా ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి 1 టౌన్ సిఐ మనోహర్ కానీ, 2 టౌన్ సిఐ ఏపీ మత్తన్ కానీ, డిఎస్పీ కానీ, రూరల్ ఎస్ఐసి అన్ని పోలీస్ అధికారులు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, అన్ని అధికారులు, అంటే మున్సిపాలిటీ అయితే ఎంఆర్ఓ మేడం రమాదేవి కానీ అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. అందరూ సహకరించారు. కాబట్టి ఈరోజు పండగ వాతావరణము ముస్లిం బాయిగా ఉన్నాము. సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన గుంతకల్ పట్టణ తెలుగుదేశం పార్టీ ముస్లిం సహోదరులందరూ కూడా సమైక్యతతో ఈరోజు పట్టణం నందు వినాయక చవితి సందర్భంగా వారికి మా ముస్లిం మైనార్టీలందరి తరఫున ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారికి మా ముస్లిం ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ యొక్క సీతా పానీయాలను వాళ్ళందరికీ ప్రేమతో పంచి హిందూ ముస్లిం బాయ్ అనే నిదర్శనానికి మేము ధీటుగా వాళ్ళకి అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మేము వాళ్ళందరికీ కూడా శీతల పానీయాలు పంచడం జరిగింది. ఎందుకంటే మన గుంటకల్లకు ఒక చరిత్ర ఉంది. ఏ కార్యక్రమం జరిగినా వినాయక చవితి అయితేనేమి, మీలాదున్నబి అయితేనేమి, మనము మత సమరస్యానికి ఇది కలయికతో మేమంతా కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయ్ అనే ఒక నినాదంతో మేము గుంటకల్లో మనము కలిసికట్టుగా మత కులాలకు అతీతంగా మేమంతా కలిసిపోతున్నాం. కాబట్టి మనం ముందు ఇంకొకసారి గుంటకల్ పట్టణంలో హిందూ ముస్లిం అందరూ కలిసి కూడా వాళ్ళు కష్ట సుఖాలు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాం. సెలవు. అందరికీ శుభోదనము. ఈరోజు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు. అందుకు మన ముస్లిం టీడీపీ మైనార్టీ నాయకులంతా కలిసి కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. ఇది చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే కుల మతాలు అతీతంగా మనం హిందూ ముస్లిం బాయిగా ఉండి ఫస్ట్ మనము ఇండియన్స్, తర్వాత మనం ముస్లిమ్స్ అయినా కానీ హిందూస్ అయినా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ఇప్పటి వరకు మన గుంతకల్లో ఎటువంటి హిందూ ముస్లిమ్స్ అనే కుల మతాలు సపరేట్గా లేకపోయినట్ల, ఏది గొడవ భేదాభిప్రాయాలు లేకపోయినట్ల జరుపుకుంటున్నాం. అందుకోసం ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. వినాయక చవితి శుభ సందర్భంగా, వినాయక నిమజ్జనం శుభ సందర్భంగా ఈరోజు గుమ్నూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు మరియు పట్టణంలోనే ఉన్న ముస్లిం మైనార్టీలు, టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఈరోజు శీతల పానీయాల కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతా హిందూ ముస్లిం బాయ్ అని అనుకున్నాము. తర్వాత మేమందరూ ఇండియన్స్ ఫస్ట్, తర్వాతనే వేరే కుల మతం అనేది ఏం భేదాభిప్రాయం లేకున్నట్లా ఇట్లే ఉండాలని ప్రతి పండగ ఇట్లే జరుపుకుంటున్నాము. మాకు కూడా వాళ్ళు సంఘీభావంగా మేము జరిపే మిలాదున్నబికి కూడా వాళ్ళు కూడా బాగా మంచి సహకారం ఇస్తారు. వాళ్ళు కూడా ఇదే విధంగా అన్ని కార్యక్రమాల్లో మాతో పాలు పంచుకుంటారు. మేమందరూ ఒక్కటే, మేమందరము ఇండియన్స్,
ఫస్ట్, తర్వాతనే అన్నీ ఈ పండగలన్నీ జరుపుకోవడం మాకంతా సంతోషంగా ఉంది. మరియు చంద్రబాబు నాయుడు గారి కూడా ఈ పండగ బాగా జరిగిందని మేము ఆశిస్తూ అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి మా వంతు సహాయంగా, మా వంతు కానుకగా, మా వంతు అభిమానంగా మేము ఈరోజు ఓ చిన్న కార్యక్రమం మొదలుపెట్టాము. గుంటకల్ పట్టణ తెలుగుదేశం మైనార్టీ సోదరులందరూ కలిసి చిన్న ఒక ప్రోగ్రాం కార్యక్రమం అనుకోండి, ఏదన్నా అనుకోండి. మా వంతు మేము కానీ ఎక్కడంటే గుంటకల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియా లెవెల్లో మేము అందరూ కలిసిమెలిసి ఉన్నాము అనే ఉద్దేశంతో హిందూ ముస్లిం భాయ్ అనే నిదానంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంలో మేము ఒక చిన్న శీతల పానీయాలంటే జ్యూస్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. దీనికి అందరూ మా తెలుగుదేశం పట్టణ ముస్లిం సోదరులంతా మేము కలిసికట్టుగా నిర్ణయం చేసుకొని అందరూ బాగుండాలా, ఇంకా బాగుండాలా అనే ఉద్దేశంతో భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ వినాయకుడు కానీ ఆ అల్లాహ్ కానీ అందరికీ కానీ ఒకటే కోరుచున్నాం. ఎవరు కానీ వేరే ఏ చెప్పినా కానీ కొద్దిగా డైవర్ట్ కావద్దండి. దయచేసి ఏమంటాయంటే మనమంతా అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాము, అందరూ బాగుండాలా, అందులో అందరూ మనం ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ఇలాగే కలిసిమెలిసిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు గుంతకల్ పట్టణంలో టీడీపీ ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా మా సోదరులైనటువంటి హిందూ సోదరులందరికీ శీతల పానీయాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వర్షాల కారణంగా విజయవాడలో చాలా అవస్థలు పడుతున్న మన హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ వాళ్ళందరికీ అల్లా చల్లగా చూడాలని చెప్పేసి మేము ఈ విధంగా మీడియా ప్రకారంగా మేము కోరుకుంటున్నాము. దయచేసి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు నమస్కారము. మన హిందూ ముస్లిమ్స్ బాయ్ వినాయకుడి పండుగ చాలా పెద్ద పండుగ ఇది. మనం కూడా అందరూ కలిసిపోవాలని దేవుని ప్రార్థిస్తూ మైనార్టీ లీడర్లు మేమంతా తెలుగుదేశం మైనార్టీ లీడర్లు గుంటూరు జయరాం ఆదేశంలో తిరుగుతున్నాము. చంద్రబాబు కూడా చాలా విజయవాడలో చాలా కష్టపడుతున్నాడు. అందరికీ శుభాకాంక్షలు చెప్పాలని తెలుగుదేశం